ఇప్పటికే కామారెడ్డి కన్నీటి గాథ కావచ్చు, అట్లాగే అక్కడున్నటువంటి బురదమైనటువంటి ఇల్లులు ఇంకా మన కళ్ళ ముందే ఉన్నాయి. ఇంకా అక్కడ బురద తొలగించే విషయంలోనే అక్కడ స్థానికులు కావచ్చు, అక్కడ ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా అదే కష్టపడుతున్నారు. నిజంగా ఎన్ని జిల్లాల్లో అయితే వర్షాలు చాలా సమృద్ధిగా పడి ఆగమాగం చేసిందంటే నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, బాసర రోడ్లన్నీ రాకపోకలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రైల్వే అట్లాగే రోడ్ల రాకపోకలు అన్నీ రైల్వే వంతెనలు కావచ్చు, రాకపోకలు కావచ్చు, రోడ్లకు గండ్లు పడుడు కావచ్చు, రోడ్లు పర్రెల్ వాషుడు కావచ్చు, ఇంకా చాలా వరకు రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారి ప్రయాణాలే కాదు ఆర్థికంగా అట్లాగే ప్రాణ నష్టం కూడా చాలా జిల్లాల్లో జరిగింది. ఇంకా అది మరవక ముందే మళ్ళీ వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన చేసింది. రెయిన్ అలర్ట్ని ప్రకటిస్తూ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ 2 రోజులు కూడా వర్షాలు ఉంటాయనేసి రాష్ట్రానికి సంబంధించిన నార్త్ అండ్ ఈశాన్య జిల్లాలను అలర్ట్ చేసింది. ముఖ్యంగా ఈరోజు 4 జిల్లాలను అలర్ట్ చేస్తూ వాతావరణ శాఖ అలర్ట్స్ని అయితే జారీ చేసింది. ఇక ఇప్పటికే ఈ వరద వర్షాల బీభత్సంతో పంటలు కూడా ఆగమైపోయినాయి, మనకు తెలిసిందే. సో పంటలు చేతికొచ్చిన పంటలు ఆగమవడంతో రైతన్నల ఇబ్బందులు, రైతన్నల కష్టాలు అంతా ఇంత కాదు. ఇక ఈ పరిస్థితి ఇలా ఉంటే మరోసారి రెయిన్ అలర్ట్ నిజంగా రైతుల గుండెల్లో ఒక రైళ్లు పరిగెడుతున్నట్టే ఉంటాయి. ఎందుకంటే నిజంగా వాళ్ళ కష్టమంతా కళ్ళ ముందు కనిపిస్తుంది. సో అదంతా కూడా పంట నష్టం, కంప్లీట్గా పంట వరదల్లో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ని మనం చాలా జిల్లాల్లో చూసాం. సో ఇలాంటి క్రమంలో మళ్ళీ వాయువ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన కారణంగా ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ 2 రోజుల సంది వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో 24 గంటల ఆ ఉపరితల ఆవర్తనం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయనేసి చెప్పింది. సో అల్పపీడన కారణంగా మరో 3 రోజులు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు రెయిన్ అలర్ట్ని ప్రకటించింది. ఎస్పెషల్లీ ఆ జిల్లాలను చూద్దాం మనము. ఆరెంజ్ అలర్ట్, అట్లాగే ఎల్లో అలర్ట్, ఇక గ్రీన్ అలర్ట్. గ్రీన్ అంటే పెద్దగా వర్షాలు తేలికపాటి నుంచి మోస్తారు ఉన్నప్పటికీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలు ఒకసారి మనం చూద్దాము. సో ఐఎండీ ఇచ్చినటువంటి ఫోర్కాస్ట్ని ఫాలో అవ్వాలని కూడా ఇప్పటికే అధికారులు సూచించారు. సో డిస్ట్రిక్ట్ వైజ్గా మనం ఒకసారి చూస్తే ఆల్మోస్ట్ 4 జిల్లాలను అలర్ట్ చేస్తూ వాతావరణ శాఖ అలర్ట్స్ని అయితే జారీ చేసింది. ఈ 4 జిల్లాల్లో ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ జిల్లాలను మాత్రం ఈ 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించింది. సో ఎస్పెషల్లీ ఈరోజు పెద్దపల్లి జిల్లా, అట్లాగే జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ 4 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది. దాదాపు 20 సెంటీమీటర్ల వరకు కూడా 20కి పైగా కొన్ని సందర్భాల్లో కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని ఈ 4 జిల్లాలను అలర్ట్ చేసింది. ఇక మిగతాలో అలర్ట్ని జారీ చేసినటువంటి జిల్లాలు చూసుకుంటే 10 జిల్లాలు, ఇవన్నీ కూడా నార్త్ జిల్లాలు అనేసి చెప్పొచ్చు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, వరంగల్ అర్బన్ రూరల్, మహబూబాబాద్, ఖమ్మం ఈ జిల్లాలను అలర్ట్ చేసింది ఎల్లో అలర్ట్కి. దీంట్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయనేసి కూడా చెప్పింది. 1-2 చోట్ల కావచ్చు, లేదంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి 10 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయనేసి చెప్పింది. అంటే 7 సెంటీమీటర్ల నుంచి దాదాపు 12 సెంటీమీటర్ల మేర కూడా ఈ 10 జిల్లాల్లో వర్షాలు కురిసేటువంటి అవకాశం. ఆల్రెడీ ఉదయం నుంచి చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి పెద్దపల్లిలో, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో ఇక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి. అట్లాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ఈ జిల్లాలను అలర్ట్ చేస్తూ కూడా వాతావరణ శాఖ అలర్ట్స్ని జారీ చేసింది. ఈ నార్త్ ఈస్ట్ జిల్లాల్లో మాత్రం ఈ రోజు అప్రమత్తంగా, అంటే సెప్టెంబర్ 1 రోజు అప్రమత్తంగా ఉండాలని అయితే హెచ్చరికలను అయితే జారీ చేసింది. సో ఎస్పెషల్లీ ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షాలతోటే కంప్లీట్గా మనకి ఎక్సెస్ రెయిన్ఫాలే నమోదైందని చెప్పాలి. ఇక రేపటి విషయానికి వద్దాం. రేపు ఏ జిల్లాలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ అంటే రేపు ఆల్మోస్ట్ 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. అంటే ఈ రోజుతో పోలిస్తే రేపటికి ఇంటెన్సిటీ ఎక్కువ అవుతుంది. అంటే ఈ రోజు ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది, అది రేపు అల్పపీడనంగా మారేటువంటి అవకాశం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనం కారణంగా రేపు దాదాపు 13 జిల్లాలను అలర్ట్ చేసింది. 13 జిల్లాలు కూడా కంప్లీట్గా
మనకి ఆరెంజ్ అలర్ట్ని ఇచ్చింది నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్ రూరల్, మహబూబాబాద్, ఖమ్మం ఈ జిల్లాలను అలర్ట్ చేస్తూ రేపు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది. ఈ జిల్లాల్లో కూడా దాదాపు 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనేసి చెప్పింది. ఇక భారీ వర్షాలకు చూసుకుంటే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట్, జనగాం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, సంగారెడ్డి, మెదక్ ఇట్లా ఈ జిల్లాలను అలర్ట్ చేస్తూ అయితే ఈ 11 జిల్లాల్లో అయితే మనకి కంప్లీట్గా ఎల్లో అలర్ట్ని జారీ చేసింది వాతావరణ శాఖ. అంటే ఈరోజు రేపు అట్లాగే ఎల్లుండి అంటే 3వ తేదీన కూడా సెప్టెంబర్ 3వ తేదీన కూడా రాష్ట్రంలో వర్షాలు ఉంటాయి. ఇప్పుడు కూడా నార్త్ ఈస్ట్ జిల్లాలనే అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఆల్మోస్ట్ ఈ 2-3 రోజుల పాటు కూడా వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సమృద్ధిగా ఉంటాయనేసి మనకి ఇండికేషన్ ఇచ్చింది. అయితే ఇప్పటికే వర్ష బీభత్సం చాలా వరకు ఉంది. అట్లాగే మనం డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకున్నా, అట్లాగే వార్నింగ్స్లోకి వెళ్ళినా, సమ్మరీస్లోకి వెళ్ళినా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షాల వివరాలకు గనక వస్తే మనకి అన్ని జిల్లాల్లో అంటే 23 జిల్లాల్లో ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షపాత వివరాలు చూసుకుంటే పడాల్సిన వర్షం కంటే కూడా ఎక్సెస్ రెయిన్సే పడ్డాయి ఒక్క నిర్మల్ జిల్లాలో. ఈ నిర్మల్ జిల్లాలో చూసుకుంటే -45 లోటు మాత్రం నిర్మల్ జిల్లాల్లో మాత్రం కనబడుతుంది. రాజన్న సిరిసిల్ల కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, నల్గొండ, అట్లాగే మంచిర్యాల ఇట్లా ఇంకొక 4-5 జిల్లాల్లో కూడా మనకి కొంత లోటు వర్షపాతం కనపడుతున్నప్పటికీ కూడా నార్త్ తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో మాత్రమే లోటు వర్షపాతం ఉంది. ఇక మిగతా విషయానికి వస్తే ఈ సమ్మర్ ఆఫ్ అంటే కంప్లీట్గా మనకి ఈ 21/08 నుంచి అట్లాగే అంటే మొత్తం సీజన్ ఓవరాల్గా సీజన్లో చూసుకున్నా అంటే జూన్ 1 నుంచి అట్లాగే 27 మనకి ఆగస్ట్ వరకు కూడా చూసుకుంటే 12% పడాల్సిన వర్షాల కంటే కూడా సమృద్ధిగా పడ్డాయి వర్షాలు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక హైదరాబాద్ది కూడా మనం చూద్దాము. ఇక హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ 37% ఎక్సెస్ రెయిన్స్ అంటే పడాల్సిన వర్షాల కంటే కూడా ఎక్కువ వర్షపాతమే నమోదైంది అనేసి చెప్పాలి. అయితే జూన్లో వర్షాలు ఋతుపవనాలు తొందరగా రావడం, ఈసారి వర్షాలు తొందరగా అందుకున్నప్పటికీ కూడా జూన్లో కాస్త వర్షాలు ఒక దంచి కొట్టినప్పటికీ వారం 10 రోజులు, ఆ తర్వాత 45 రోజుల పాటు కొంత డ్రై వెదరే ఎక్కువగా కనబడ్డది. ఇక ఆ తర్వాత జూలైలో కొంత వర్షం లోటును తీర్చినప్పటికీ ఆగస్టులో మనకు చూసుకుంటే ఆగస్టు మంత్లో చాలా ఎక్సెస్ రెయిన్స్ అయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి సిచ్యువేషన్. అందులో ఎక్సెస్ రెయిన్స్ అంటే 40 సంవత్సరాల రికార్డ్ బ్రేక్ని చేశాయి. కామారెడ్డిలో కావచ్చు, మహబూబ్ నగర్లో కావచ్చు, అట్లాగే నిజామాబాద్లో కావచ్చు, ఇట్లా చాలా జిల్లాల్లో చూసుకుంటే ఎక్సెస్ రెయిన్స్ అంటే బాసర జిల్లాలో చూసుకుంటే గోదావరి దగ్గర రోడ్లు కంప్లీట్గా జలమయమయ్యాయి. అట్లాగే భారీ వర్షాలకు పంటలు అయితే ఆగమాగమైనాయి. అంతేకాదు నిజామాబాద్లోని కందకర్తి విలేజ్ అనేది జలమయంగా మారింది. ఆ సిచ్యువేషన్స్ మనం చూసినాం. ఎందుకంటే అక్కడున్నటువంటి పబ్లిక్ ఎంత నరకయాతన పడ్డరు, ఎప్పుడు ఈ వరద తగ్గుతుంది, ఎప్పుడు ఈ బురదనంతా క్లీన్ చేసుకోవాలి, ఎప్పుడు అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కామారెడ్డి జిల్లా వాసులు ఉన్నారనేసి చెప్పాలి. ఎందుకంటే 40 సంవత్సరాల రికార్డు బ్రేక్ని చేశాయి. 50 నుంచి 60 సెంటీమీటర్లు అంటే మామూలు విషయం కాదు. ఆ రేంజ్లో వర్షాలు పడడం కామారెడ్డి కన్నీటి గాథకు నిదర్శనం అని చెప్పాలి. సో బురద రోడ్లు అయితే చాలా బురదమయంగా మారినటువంటి సిచ్యువేషన్ని ఇంకా వాళ్ళు దాంట్లో నుంచి ఇంకా తేరుకోలేదు. అక్కడ ఉన్న వాళ్ళని ఎవరు పరామర్శించినా, ఏ అధికార ప్రతినిధులు పోయినా, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం అక్కడ పోయినా వాళ్ళకు ఒక భరోసాని ఇస్తుంది తప్ప వాళ్ళకు కలిగినటువంటి నష్టాన్ని పూడ్చే విషయంలో నిజంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనేసి చెప్పాలి. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి భరోసానిచ్చి అక్కడి నుంచి వచ్చేసిన వాళ్ళే తప్ప వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళు నష్టపోయినటువంటి ఆస్తి నష్టాన్ని కానీ, లేకుంటే కొంతమంది ప్రాణ నష్టాన్ని, జంతు నష్టాలు కూడా చాలా వరకు జరిగాయి. చాలా వరకు జంతువులు, కార్లు ఇట్లాంటి చాలా కొట్టుకుపోయిన సందర్భాలు వరదలో ఉన్నాయి. సో అట్లాంటి వాటిని పూడ్చేటువంటి సిచ్యువేషన్లో మాత్రం అక్కడ స్థానిక ప్రతినిధులు కూడా లేరు.
సో రోడ్ల రాకపోకలు కంప్లీట్గా బంద్ అయినాయి. అంతేకాదు రైల్వేకి సంబంధించిన ట్రాక్స్ అన్నీ కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. రైల్ ప్రయాణాలు కూడా చాలా వరకు ఆగిపోయినాయి. అవన్నీ ఇప్పుడిప్పుడే రీస్టార్ట్ అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి రోడ్లకు మరమ్మతులు చేయడం కావచ్చు, లేకపోతే రైల్వే వంతెనలు కొంత రిపేర్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తున్న క్రమంలో మళ్ళీ వాతావరణ శాఖ ఒక బాంబు పేల్చింది అనేసి చెప్పాలి. ఇక ఈ 2-3 రోజుల పాటు కూడా మళ్ళీ ఇంకో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంతకుముందు ఏర్పడినటువంటి అల్పపీడనాలతో పోలిస్తే ఇప్పుడు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త ఇంటెన్సిటీ తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే బంగాళాఖాతంలో అట్లాగే కొంత లో ప్రెషర్ సిస్టంలో ఏర్పడేటువంటి అంటే అల్పపీడనాలతో కొంత మనకి వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాలతో కాస్త ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండి వర్షాలు కూడా ఎక్కువగా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ పడ్డటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయిన నష్టాన్ని, ఇప్పటి వరకు అయినటువంటి ఇబ్బందులను, కష్టాలను, అవస్థలను దృష్టిలో పెట్టుకొని అటు రైతులు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఈ 2-3 రోజుల పాటు భారీ వర్షంతో పాటు అతి భారీ వర్షాలకు కూడా చాలా జిల్లాలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఆ జిల్లాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వన్స్ భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అక్కడక్కడ అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా దాని ఇంటెన్సిటీ ఏ ప్లేస్లో అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ 4 జిల్లాలు మాత్రం ఈ రోజుకు ఈ 24 గంటలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 4 జిల్లాల్లో నార్త్ ఈస్ట్ జిల్లాలు అంటారు. ఈ 4 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రైతులు వాళ్ళ పంటను కాపాడుకునే విషయంలో కావచ్చు, పంట చేతికి వచ్చిన పంట కళ్ళ ముందే ఆగమాగమవుతుంటే చూసి తట్టుకోలేడు. సో వాటి విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే నార్త్ జిల్లాలైనటువంటి 10 జిల్లాలను అలర్ట్ చేసింది ఈ రోజుకి. సో రేపు చూసుకుంటే అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి రేపు ఎక్కువగా జిల్లాలను అలర్ట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నార్త్ ఈస్ట్ జిల్లాలను మాత్రం ఈ 2-3 రోజులు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఐఎండీ అంచనాల ప్రకారం సెప్టెంబర్ 1 ఈరోజు రేపు ఎల్లుండి వర్షాలు ఉన్నాయి. అంతేకాదు సెప్టెంబర్ అంచనాలు కూడా వచ్చాయి. ఐఎండీ వేసినటువంటి అంచనాలు సెప్టెంబర్ మాసంలో కూడా కురవాల్సిన వర్షాల కంటే కూడా ఎక్సెస్ రెయిన్స్ పడతాయన్న అంచనాలనైతే ఐఎండీ ప్రకటన చేసింది. సో నిజంగా ఈ వర్షాలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వర్షాలు కురుస్తున్న టైంలో బయటికి వెళ్ళకపోవడం కావచ్చు, చెట్ల కింద నిలబడకపోవడం కావచ్చు, వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, ఎందుకంటే చిన్న చిన్న చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు, కట్టలు తెగి నీళ్లు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాదు ప్రాజెక్టుల దగ్గర గండివడి ఆ నీళ్లు కూడా అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి విలేజ్లని ముంచేటువంటి అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి. సో ఇన్ని రోజులు మనం చూసాము. ఇప్పుడు కూడా మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది కాబట్టి వాతావరణ శాఖ. అంతేకాదు ఈ సెప్టెంబర్ మాసంలో కురవాల్సిన వర్షాల కంటే కూడా అధిక వర్షాలు ఉంటాయన్న అంచనాల మేరకు నిజంగా పబ్లిక్ అంటే ఎస్పెషల్లీ రైతులు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా వర్షాలు ఎక్కువగా ఉండి ఇలాంటి అలర్ట్స్ని జారీ చేసినప్పుడు, అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి వారుగా, ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు కాస్త లేట్ అయినప్పటికీ, ఎందుకంటే మొన్న చూసినాం మనం వరదల్లో వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటే కామారెడ్డిలో వరద బీభత్సాన్ని సృష్టిస్తుంటే దాదాపు 24 గంటలు అన్నమో రామచంద్ర అన్నారు. స్తంభాల మీద కూడా ఎక్కి కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి విద్యుత్ అధికారులు వాటిని చూసి అక్కడ ఉన్నటువంటి పవర్ కట్ చేయడం జరిగింది ఆ స్తంభాలకు సంబంధించి. సో అవి నేల కొరగడం కావచ్చు, దాంట్లో నుంచి కొట్టుకుపోయిన అంటే 2 వ్యక్తులు ఆ స్తంభం ఎక్కితే 2 కొట్టుకుపోయిన సందర్భాలు, ఒక ఆయన జాడలేదు, ఇంకొక ఆయన శవమై తేలిండు. సో ఈ సిచ్యువేషన్ అయితే ఇప్పటి వరకు మనం చూసాము. సో ప్రాణ నష్టం చూసాము, ఆస్తి నష్టం చూసాము. సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రానున్న 3 రోజులు కూడా రెయిన్ అంటే ఐఎండీ అలర్ట్స్ని ఫాలో అవుతూ ఎల్లో అలర్ట్ లేదంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నటువంటి జిల్లాల్లో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండి వర్షాలు పడుతున్న టైంలో, ఎస్పెషల్లీ వర్షాలు పడుతున్న టైంలో బయటికి ప్రయాణాలు కావచ్చు ఇట్లాంటివి చేయకపోవడమే బెటర్ అనేసి అయితే అధికారులు సూచిస్తున్నారు.
ఎంత మేర మనకు మనంగా సేఫ్గా ఉండాలి అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్లో కూడా ఈ 2-3 రోజుల పాటు క్లౌడీ వెదర్ ఉంటూనే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అప్పుడప్పుడు భారీ వర్షాలకు కూడా రెయిన్ అలర్ట్ని జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో కూడా ఈ 3 రోజుల పాటు మళ్ళీ వర్షాలు ఉన్నాయి. హైదరాబాద్లో మీకు తెలిసిందే, ఇక కామారెడ్డిలో 50-60 సెంటీమీటర్ల వర్షాలు, ఇంకా మిగతా నిజామాబాద్ కావచ్చు, బాసర కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇట్లా చాలా మహబూబ్ నగర్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, ఇట్లా చాలా జిల్లాలను వరదలు ముంచెత్తాయి కూడా. హైదరాబాద్లో 2 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల వర్షాలు పడ్డా కూడా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయి ఉంటాయి. ఆ నిలిచిపోయిన వాటర్లో బయటికి వెళ్ళడం కావచ్చు, రాకపోకలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి. కాబట్టి హైదరాబాద్కి కూడా రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఈ 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కాదు, భారీ వర్షాలు కూడా తక్కువ టైంలో ఎక్కువ ఇంటెన్సిటీ వర్షాలు కూడా ఉంటాయనేది కూడా అలర్ట్ చేసింది. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు కావచ్చు, లేదంటే మూసి పరివాహిక ప్రాంత ప్రజలు కావచ్చు, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బ్రిడ్జ్ల కింద నుంచి ఎప్పుడు ఆ వరద ఉధృతి ఎక్కువగా వస్తుందో తెలియదు. అట్లాంటి టైంలో, వర్షాలు పడుతున్న టైంలో ప్రయాణాలు మాత్రం చేయొద్దనేసి మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా కావచ్చు, కంబైన్డ్గా ఐఎండితో లింకప్ అయి పనిచేస్తున్నప్పటికీ కూడా మనకు మనంగా స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. వర్షాలు వస్తున్న టైంలో కాసేపు ఆగి వరద ఉధృతి తగ్గినాక, వర్షాలు తగ్గినాక బయటికి వెళ్ళడం, ప్రయాణాలు చేయడం అత్యవసరమైతే తప్ప వర్షాలు పడుతున్న టైంలో మాత్రం బయటికి వెళ్ళకపోవడమే సేఫ్. మొత్తానికి మాత్రం ఈ 3 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్లో రాష్ట్రం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.